అయ్యో ఎంత పని ఆయనే. అరే గడ చూడుర్రి, దానికేమైనా కండ్లు కనబడలేదు అయ్యింది, లేకుంటే మదం నెక్తికెక్కిందా? లేనిపోని కయ్యం తెచ్చుకుందిగా. సమయానికి చుట్టుపక్కల మనిషి ఇండ్రు కాబట్టి సరిపాయే, లేకపోతే ఏం జరుగుతుండే మళ్ళా? ఓ ఏం జరుగుతుంది, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటురులే. అదేనుల్లా గా రోడ్డు పక్కన ఉన్న గీ నేల బావిలో ఓ ఏనుగు పోయి బొక్క బొర్ల పడింది. ఇక గా ఏనుగు తీసేందుకైతే మస్తు తిప్పలు పడిర్రు అటవీ శాఖోళ్ళు. మరి చివరికి ఏమైందో చూడుర్రి మీరు సుతా. అబ్బుర కడకు, నేల బావిలో ఏనుగు పడింది కదా. అయ్యో, గా బావిలో ఏనుగు ఎట్లా పడిందని సోచాయిస్తురా. అయితే ఇది చూడుర్రి. ఇక ముచ్చట్లకు పోతే అడవిలో తిరిగే గీ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ అర్ధరాత్రి సమయంలో అడవిలోకి దగ్గరలో ఓ ఊర్లోకి వచ్చిందల్లా. ఇక దాన్ని చూసిన కుక్కలు బాబోయ్ ఏదో పెద్ద జంతువు వచ్చింది అనుకొని మొరిగినే మళ్ళా. ఇక కుక్కలు మొరగబట్కి భయపడిన ఏనుగు పరుగు తీసిందల్లా. ఇక భయంతో ఏనుగు చూసుకోకుండా ఒక బావిలో దబిల్లుమని పడిపోయింది మళ్ళా. ఇక పెద్ద సౌండ్ రావడంతోటి వెంటనే గ్రామస్తులు ఏమైందని ఎత్తుక్కుంటూ రోడ్డు కురుకొచ్చిరు. ఇక అంతలోనే బావి నుండి ఏదో శబ్దం వచ్చింది. ఇక బావిలో ఏనుగు పడిపోయిన విషయాన్ని చూసిన ఊరోళ్ళు వెంటనే అడవి పోలీసులకు ఫోన్లు కొట్టిరు మళ్ళా. ఇక ఏనుగును 6 గంటల సేపు తండ్లాడి అయితే బయటకు తీసిరు మళ్ళా. ఇక ఊరి పక్కన ఉన్న అడవుల విస్తీర్ణం ప్రతి ఏటేటా తగ్గుతూ పోతుంది మళ్ళా. ఇక అడవి జంతువులు ఆహారం కోసం నీటి కోసం పక్కనే ఉన్న గిట్ల ఊర్లలోకి వస్తున్నాయి పోరి. ఇక గీ ముచ్చట ఒడిశాలోని కియోఘర్లో పరిధిలో జరిగింది మళ్ళా. ఇక గీ ఏనుగు వయసు ఏం తక్కువ 25 ఏళ్ల ఒంటరి ఏనుగంట మళ్ళా. ఇక మన తాన కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఏనుగు మస్తు సార్లు ఊర్ల మీద పడుతుంటాయి కదా. ఇక పదే సమీప గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తూనే ఉంటాయి. ఇక ఏపీని ఆనుకొని ఉండే ఒడిశాలోనే ఏనుగుల బెడద ఎక్కువనే ఉంది మళ్ళా. ఇక రాత్రి సమయంలో అడవి నుంచి బయటకొచ్చే ఏనుగులు సమీప గ్రామాలపై దండెత్తుతున్నాయని చెప్పుకొస్తురు గిట్లా. ఇక అందరికీ గీ ఏనుగు 30 అడుగుల నుంచి ఎట్లా బయటకు వచ్చిందని సోచాయిస్తురల్లా. అయితే ఆగురి, ఈ ఏనుగును బయటకు తీసుకొచ్చేందుకు ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించిందంట మళ్ళా. ఏంది అర్థం కాలే, ఇక చెప్తా ఇనుర్రి. ఆర్కిమెడిస్ సూత్రం అంటే ఒక బరువు ఉండే ఏనుగును తాళ్లతో పైకి లాగడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అటవీ సిబ్బంది ఇక ఆర్కిమెడిస్ ఫిజిక్స్ సూత్రాన్ని ఉపయోగించిరు. ఇక ఈ సూత్రంలో బావిలోకి వేగంగా నీటిని నింపారు. ఇక గీడ కూడా ఇక ఏనుగు పడిన బావిలోకి వేగంగా అయితే నీటిని నింపిర్రు. ఇక తర్వాత అది పైకి తేలింది పూరి. ఇక ఆర్కిమెడిస్ సూత్రం ద్వారా ఏదైనా వస్తువు ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా మునిగితే ఆ వస్తువు కొంత ద్రవాన్ని పక్కకు నెట్టుతుందంటల మళ్ళా. ఇక వస్తువు పక్కకు నెట్టిన ద్రవం బరువుకు సమానమైన పరిణామంతో బలం దాన్ని పైకి నెడుతుంది మళ్ళా. ఇక దీనివల్ల ఆ వస్తువు ద్రవంలో తేలే అవకాశం ఉంది మళ్ళా. ఇక బావిలో నీటి మట్టం పెరిగే కొద్దీ నీటిలో ఏనుగు బరువు తగ్గుతుంది మళ్ళా. దీనివల్ల ఏనుగు నీటిపై తేలుతుంది. ఇక అలా నీటిని నింపిన తర్వాత ఏనుగు బయటకు రావడానికి వీలుగా బావి వద్ద జేసీబీతో తవ్వి ర్యాంపులా ఏర్పాటు చేసి ఏనుగును సురక్షితంగా బయటకు తెచ్చిరు. అయితే ఇందుకోసం అటవీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది మళ్ళా.